వరి సాగు మెళకువలు. తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా వెలుగొందడానికి కారణం మన రైతాంగం. వరి పంటను విస్తారంగా సంవత్సరం పొడవునా మేలైన పద్ధతులను అనుసరించి ధాన్యరాశుల్ని పండిస్తున్నారు రైతన్నలు. మారుతున్న వాతావరణ, సామాజిక మరియు వాణిజ్య పరిస్థితులకు అనుగుణంగా రైతాంగం శాస్త్రవేత్తలు రూపొందించిన ఆధునిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆచరించినప్పుడే పెట్టుబడులను తగ్గించుకొని అధిక నాణ్యమైన దిగుబడులను మరియు నికర లాభాలను పొందవచ్చు. మేలైన పద్ధతులు అనుసరించడం ద్వారా వరిలో సుస్థిర దిగుబడులు సాధించడానికి వీలుపడుతుంది. రకాల ఎంపిక. వివిధ ప్రాంతాలకు, పంటకాలాలకు నేల స్వభావాన్ని, నీటి లభ్యతను, చీడపీడల ఉద్ధృతిని, ప్రకృతి వైపరీత్యాలు మరియు మార్కెట్ సరళిని దృష్టిలో ఉంచుకొని అనువైన వంగడాన్ని ఎన్నుకున్నప్పుడే ఆశించిన దిగుబడులు సాధించవచ్చును. విత్తన శుద్ధి. మెట్ట నారుమళ్లు వేసే రైతాంగం కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్ డిజిమ్తో విత్తన శుద్ధి చేసి నారుమడిలో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారుమళ్లైతే కిలో విత్తనానికి 1 గ్రాము కార్బన్ డిజిమ్ చొప్పున లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి ఆ తరువాత 24 గంటలు మండెకట్టి మొలకలను దమ్ము నారుమళ్లలో చల్లుకోవడం ద్వారా విత్తనం ద్వారా ఆశించే చీడపీడల్ని నివారించి ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చును. నారుమడి యాజమాన్యం. నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము లేదా దుక్కి చేసి కలుపు లేకుండా చేసుకోవాలి. నీరు పెట్టుటకు తీయుటకు వీలుగా కాలువల్ని ఏర్పాటు చేసుకోవాలి. మెట్ట నారుమడిలో కలుపు నివారణకు విత్తిన 3 రోజులకు 50% బుటాక్లోర్ 5 మిల్లీలీటర్లు లేదా 30% ప్రెటిలాక్లోర్ 3 మిల్లీలీటర్లు ఏదైనా ఒక దానిని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. 2 గుంటల నారుమడికి ఒక్కొక్క కిలో నత్రజని, భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువుల్ని దుక్కి లేదా దమ్ములో వేసి ఎకరానికి సరిపడా 20 నుంచి 25 కిలోల పొడి విత్తనం లేదా మొలక కట్టిన విత్తనాన్ని బాగా చదును చేసిన పొలంలో చల్లుకోవాలి. విత్తిన 12 నుంచి 14 రోజులప్పుడు 2 గుంటల నారుమడికి మరొక కిలో నత్రజనినిచ్చే ఎరువును పైపాటుగా వేసుకోవాలి. నారు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తడులిచ్చి ఆ తరువాత పలుచగా నీరు కట్టాలి. వరి విత్తిన 15 నుంచి 20 రోజులప్పుడు ఊదా, ఒడిపిలి వంటి గడ్డిజాతి కలుపు నిర్మూలనకు ప్రతి 2 గుంటల నారుమడికి సైహలోఫాబ్ బ్యూటైల్ అనే కలుపు మందును 1.5 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఊదా మరియు వెడల్పాకు కలుపు నిర్మూలనకు బిస్పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. నారుమడిలో పురుగుల నివారణకు విత్తిన 10 నుండి 15 రోజులకు కార్బోఫ్యురాన్ 3G గుళికల్ని 2 గుంటల నారుమడికి 800 గ్రాముల చొప్పున వెయ్యాలి. లేదా 15 నుండి 20 రోజులప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ప్రధాన పొలంలో నాటిన తరువాత 10 నుండి 15 రోజుల వరకు పంటను కీటకాల నుండి సంరక్షించడానికి నారు పీకడానికి వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యురాన్ గుళికల్ని వెయ్యాలి. నారు తీయడానికి వారం రోజుల ముందు ఎటువంటి ఎరువుల్ని వేయరాదు. ప్రధాన పొలంలో నాటే ముందు ఆకు తలలు త్రుంచి నాటడం వల్ల కాండం తొలిచే పురుగుల గ్రుడ్ల సముదాయాన్ని నిర్మూలించవచ్చు.
ప్రధాన పొలం తయారీ నాట్లు. నాట్లు వేయడానికి 15 రోజుల ముందుగానే మడిలో నీరు పెట్టి పొలాన్ని 2-3 దఫాలుగా మురగదమ్ము చేయడం వల్ల నాట్లు వేసే సమయానికి పొలంలో ఉన్న వరిమోళ్లు మరియు కలుపు మొక్కలు బాగా కుళ్ళి సేంద్రియ పదార్థంగా మారతాయి. పొలమంతా దమ్ము చెక్కతో చదును చేసి నాట్లు వేసుకోవాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజుల ముందుగానే దమ్ము చేసి ఆ తరువాతనే నాట్లు వేసుకోవాలి. 25 నుంచి 30 రోజుల వయసుండి 4 నుండి 6 ఆకులు కలిగి లేతపచ్చగా ఉన్న నారును నాటుకోవడం వల్ల మొక్కలు ఎక్కువ పిలకలు వేసి దృఢంగా పెరుగుతాయి. నారును పైన అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతు మించకుండా కుదురుకు 2 మొక్కల చొప్పున నాటితే పిలకలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. వరి రకం, కాలపరిమితి, భూసార పరిస్థితి, పిలకలు తొడుగు శక్తిని అనుసరించి చదరపు మీటరుకు ఖరీఫ్ సీజన్లో 33 కుదుళ్లు, రబీ సీజన్లో చదరపు మీటరుకు 44 కుదుళ్లు నాటుకోవాలి. వరి రకాల కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలకు వానాకాలం అంటే ఖరీఫ్లో సాళ్ల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరంతో చదరపు మీటర్కి 33 కుదుళ్లుండేటట్లు, ఖరీఫ్లో మరియు వేసంగి అంటే రబీలో స్వల్పకాలిక రకాలకు సాళ్ల మధ్య 15 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడంతో చదరపు మీటర్కు 44 కుదుళ్లుండేటట్లు నాటాలి. కత్తెరలో స్వల్పకాలిక రకాలకు సాళ్ల మధ్య 15 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో చదరపు మీటర్కి 66 కుదుళ్లుండేటట్లు చూడాలి. ముదురు నారును నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి కుదురుకు 4 నుంచి 5 మొక్కలుండేటట్లు నాటుకోవాలి. నత్రజని ఎరువును కూడా సిఫారసు కంటే 25% పెంచి 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా 70% ఆఖరి దమ్ములోను మిగతా 30% అంకురం దశలో వేయాలి. కలుపు నివారణ. ప్రధాన పొలంలో వరిలో ఊదా మరియు ఏకవార్షిక గడ్డిజాతి మొక్కలున్నప్పుడు 1 ఎకరానికి బుటాక్లోర్ 50% 1 నుంచి 1.25 లీటరు లేదా అనిలోఫాస్ 30% 500 మిల్లీలీటర్లు లేదా ప్రెటిలాక్లోర్ 50% 600 మిల్లీలీటర్లు 20 నుంచి 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజుల్లో పలుచగా నీరు పెట్టి సమానంగా వెదజల్లాలి. లేదా ఎకరానికి 35 నుంచి 45 గ్రాముల ఆక్సాడయార్జిల్ 20% పొడి మందును 1/2 లీటర్ నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని ఎకరాకు సరిపడే 20 నుంచి 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజుల లోపు పలుచటి నీరుంచి చల్లుకోవాలి. గడ్డి, తుంగ మరియు వెడల్పాటి ఆకు కలుపు మొక్కలున్నప్పుడు ఎకరానికి 4 కిలోల బుటాక్లోర్ 5% గుళికలు మరియు 4 కిలోల 2,4 డీఇథైల్ ఎస్టర్ 4% గుళికలు 20 కిలోల పొడి ఇసుకతో కలిపి నాటిన 3 నుండి 5 రోజుల్లో పలుచటి నీరుంచి వెదజల్లి కూడా కలుపును నివారించుకోవచ్చు. వరి నాట్లు వేసిన 8 నుండి 10 రోజుల తరువాత కూడా పైరాజోసల్ఫ్యూరాన్ 5% పొడి మందును ఎకరానికి 80 నుండి 100 గ్రాములు, అదే 15 రోజుల తరువాత అయితే ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 15% పొడి మందును ఎకరానికి 50 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటికి కలిపి పొలంలో నీటిని తీసివేసి సమానంగా పిచికారీ చేసి కలుపు నివారణ చేసుకోవచ్చును. నాటిన 20 నుండి 30 రోజులప్పుడు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 400 నుండి 500 గ్రాములు 2,4 డీసోడియం సాల్ట్ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో నీటిని తీసివేసి కలుపుపై పడేటట్లు పిచికారీ చేయాలి. రసాయనాలతో కలుపు నిర్మూలన చేయలేని పక్షంలో కూలీలతో 2-3 సార్లు కలుపు తీసి 45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూడాలి.
సమగ్ర పోషక యాజమాన్యం. వరిలో ఉత్పత్తి స్తబ్దతను అధిగమించడంతో పాటు భూసారాన్ని పరిరక్షించుకోవడానికి సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. దీనిలో భాగంగా రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ మరియు జీవన ఎరువులను వాడి పైరుకు సమతుల్య పోషకాలను అందించాలి. జనుము, జీలుగ, పిల్లి పెసర, అపరాలు లాంటి పచ్చిరొట్ట పైర్లను వరి మాగాణుల్లో పెంచి భూమిలో కలియదున్నడం వల్ల 20 నుండి 25% వరకు నత్రజని, భాస్వరం, పొటాషియంని ఆదా చేయొచ్చు. సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు, కంపోస్ట్, కోళ్ల ఎరువుల్ని రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20 నుంచి 25% వరకు నత్రజనిని ఆదా చేయవచ్చును. జీవన ఎరువులైనటువంటి నీలిపచ్చ నాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్, పాస్పోబాక్టీరియా మొదలైన వాటిని వాడినట్లయితే నత్రజని, భాస్వరం మోతాదుల్ని 10 నుంచి 20% వరకు తగ్గించవచ్చును. ప్రతి 3 పంటలకు ఒకసారి ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ని ఆఖరి దుక్కిలో వేయాలి. పైరుపై జింకు లోపాన్ని గమనించినప్పుడు 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. జింక్ సల్ఫేట్ని నేలకు కాని పంటకు కాని అందించినప్పుడు మిగతా రసాయనాలతో కలపకూడదు. భూసారాన్ని బట్టి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని ఆయా ప్రాంతాలకు సిఫారసు చేసిన మోతాదుల్లో పంటకు అందించాలి. సిఫారసు చేసిన మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువుల్ని ఆఖరి దమ్ములోను, నత్రజనిని 3 సమభాగాలుగా చేసి ఆఖరి దమ్ము, దుబ్బు చేసే సమయం మరియు అంకురం దశల్లో వెయ్యాలి. పొటాష్ ఎరువును రేగడి భూముల్లో సిఫారసు చేసిన మొత్తం ఆఖరి దమ్ములోను, తేలిక భూముల్లో ఆఖరి దమ్ము మరియు అంకురం ఏర్పడే దశల్లో వెయ్యాలి. నత్రజని రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ మండలాలకు ఖరీఫ్ పంటకు సిఫారసు చేసిన నత్రజని ఎరువు ఉత్తర తెలంగాణ మండలానికి ఎకరాకు 40 కిలోలు, మధ్య తెలంగాణ మండలానికి 40 కిలోలు మరియు దక్షిణ తెలంగాణ మండలాలకు 40 నుంచి 48 కిలోలు వేసుకోవాలి. రబీ వరి పంటకు ఉత్తర తెలంగాణకు 72 కిలోలు, దక్షిణ మరియు మధ్య తెలంగాణకు 48 కిలోలు నత్రజనినిచ్చు ఎరువులను వేసుకోవాలి. భాస్వరం ఎరువును ఖరీఫ్ సీజన్లో ఉత్తర తెలంగాణ మండలానికి ఎకరాకు 20 కిలోలు, మధ్య తెలంగాణ మండలాలకు 20 కిలోలు మరియు దక్షిణ తెలంగాణ మండలానికి 24 కిలోల చొప్పున పంటకు అందించాలి. రబీ వరి పంటకు అన్ని మండలాలకు ఎకరానికి 24 కిలోల భాస్వరాన్నిచ్చు ఎరువుల్ని వేసుకోవాలి. పొటాష్ బరువు నేలల్లో వానాకాలంలోనూ మరియు రబీ కాలంలోనూ అన్ని మండలాలకు 16 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని అందించాలి. బరువు నేలల్లో మొత్తం పొటాష్ ఎరువుని ఆఖరి దమ్ముకు ముందు వేయాలి. చల్కా భూముల్లో అంటే తేలిక నేలల్లో అంతే మోతాదు పొటాష్ ఎరువును ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి. జింకు ధాతువు జింకు లోపం వరి నాటిన 4 నుంచి 6 వారాల్లో గమనించవచ్చును. ఈ ధాతువు లోపించినప్పుడు పైనుండి 3 లేక 4వ ఆకు మధ్య ఈనె పసుపు పచ్చగా పాలిపోయి ముదురాకు చివర్లలో మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆ తరువాత ఈ మచ్చలు ఆకు అంతటా వ్యాపిస్తాయి. పై 2 లక్షణాలు లేదా ఏ ఒక్క లక్షణం కనిపించినా అది జింకు లోపంగా గమనించాలి. ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి 2 పంటలు పండించినట్లయితే ప్రతి వేసంగిలోనూ ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పంటపై జింకులోప సవరణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేటును కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని 5 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి. ఇనుము ధాతువుల సవరణ
వర్షాధార నారుమళ్లలోనూ మెట్ట వరిలోనూ ఇనుము లోపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ ధాతువులు లోపించినప్పుడు లేత చిగురు ఆకులు ఈ నెల మధ్య పత్రహరితాన్ని కోల్పోయి తెల్లగా మారి నిర్జీవమవుతాయి. ఒక లీటర్ నీటికి 20 గ్రాముల అన్నభేది చూర్ణం, 2-3 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసి ఈ ఇనుపధాతు లోపాన్ని సవరించవచ్చును. నీటి యాజమాన్యం. వరి పైరుకు వివిధ దశల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల లోతు కంటే మించి నీరు అవసరం ఉండదు. ఆఖరి దమ్ము పూర్తయి నేలను చదును చేసిన తరువాత నాట్లు వేసే వరకు 2 నుంచి 3 సెంటీమీటర్ల మేర పలుచని పొర ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉండే నాటిన 2వ రోజు నుంచి 5వ రోజు వరకు 5 సెంటీమీటర్ల లోతుండేటట్లు మడిలో నీరు నిలగట్టాలి. నాటిన వారం రోజుల నుంచి పైరు పిలకలు తొడగడం పూర్తయ్యే వరకు, అంటే సుమారుగా 45 నుంచి 50 రోజుల వరకు పొలంలో 2 సెంటీమీటర్ల లోతు మించకుండా నీరు కట్టాలి. పిలక తొడిగే దశలో ఎక్కువ లోతు నీరుంటే పిలక అంకురాలు నీటిలో మునిగి ఉండి పైరు ఎక్కువగా దుబ్బు చేయడానికి అవకాశం ఉండదు. కావున పిలకలు వేయు దశ నుంచి వెన్ను అంకురార్పణ దశ వరకు పొలంలో 2 సెంటీమీటర్ల నీరుంచితే సరిపోతుంది. వెన్ను అంకురార్పణ దశ నుంచి 5 సెంటీమీటర్ల లోతు నీరు ఉంచడం మంచిది. ఆ తరువాత గింజ గట్టిపడే దశలో నేల తేమ ఉంటే చాలును. వెన్ను పసుపు వర్ణంగా మారే దశ వచ్చినప్పటినుంచి నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ తరువాత పొలాన్ని ఆరబెడితే పైరు పరిపక్వత వేగంగానూ సమానంగానూ ఉంటుంది. వరి కోత. వెన్నులోని 80% గింజలు పక్వానికి వచ్చిన తరువాత కాండం పచ్చగా ఉన్నప్పుడే కోత కోయాలి. పుష్పించు దశ నుంచి కోతకి సుమారుగా